ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. తీవ్ర మంచుతో జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాలపై పొగమంచు దుప్పట్లా అలుముకుంది. దట్టంగా పొగమంచు కురుస్తూ ఉండడంతో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఓవైపు చలి, మరోవైపు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఒక్కసారిగా వాతావరణం మార్పుతోటి చలి తీవ్రత పెరిగిపోవడం జరిగింది. సింగిల్ డిజిట్కే వాతావరణం ప్రతినిత్యం కూడా నమోదవుతుంది. దీని ప్రభావం ముఖ్యంగా ఇటు చల్ల గాలులతో పాటు ఇటు ఎయిర్ పొల్యూషన్ రెండింటితోటి కూడా వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఇటు అక్షర్ధామ్ వద్ద ఉన్నాము. ఇక్కడ పూర్తిగా విజిబిలిటీ దాదాపు వాహనాలను చూడొచ్చు. మనము విజిబిలిటీ ఎంత తక్కువగా ఉంది, పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలు చాలా స్లోగా నడుస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాము. దాదాపు 20% మాత్రమే విజిబిలిటీ లభిస్తుంది. ఇది ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఇటు ఈ పొగమంచుకు కారణంగా అనేక వాహనాలు ఏదైతే రోడ్డు పక్కన కూడా వాహనాలు ఏదైనా టెక్నికల్ సమస్యతోటి ఆగిపోతే వాటిని వెంటనే అక్కడి నుంచి తొలగించే దిశగా వాహనదారులే చర్యలు తీసుకోవాలనేది కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇటు చలి తీవ్రత, పొగమంచు ప్రభావం ఇటు ఎయిర్పోర్ట్స్ పైన కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క పొగమంచు కారణంగా విజిబిలిటీ లేకపోవడం, రన్వే పైన కొంత ఇబ్బందులు తలెత్తడంతో పలు విమానాలను కూడా రద్దు చేస్తున్నారు. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు రైల్వేకి సంబంధించి ఉత్తర భారతదేశం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ కూడా చాలా వరకు కూడా ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఒకవైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం ఇటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇళ్లకే చాలా మంది కూడా పరిమితమైన పరిస్థితి ఉంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నిన్నటి నుంచి ఈ రోజు నుంచి కూడా ఇటు సుప్రీంకోర్టు హాలిడేస్ ఉన్నాయి. జనవరి 5 వరకు కూడా ఈ యొక్క కోర్ట్స్కు సెలవులు ఇచ్చారు. ఆఫీసెస్ కూడా 50% ఎంప్లాయీస్ తోటే ఆఫీసులన్నీ కూడా ప్రస్తుతం రన్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇటు ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రాఫ్ 4ని అమలు చేస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ఢిల్లీ ఎన్సీఆర్లోకి అనుమతించట్లేదు. చెక్ పోస్టులను పెట్టి మరియు ఇతర స్టేట్స్కి సంబంధించిన వాహనాలను ఢిల్లీ బయటే ఆపివేస్తున్నారు. ఏదైతే సిఎన్జి అదేవిధంగా ఇటు ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు BS6 వాహనాలకు మాత్రమే ఢిల్లీలో అనుమతి ఇస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనపడుతుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందనేది కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశం అంతా కూడా ఈ యొక్క చల్లగాలులు, ఉష్ణోగ్రత పడిపోవడం, పొగమంచుతోటి విజిబిలిటీ దాదాపు జీరోగా ఉండే పరిస్థితులు ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఇటు రోడ్డు పక్కన పడుకునే వాళ్ళకు సంబంధించి కావచ్చు, నిరాశ్రయులు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకు కూడా కొంత షెల్టర్స్ కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కోసం హీటర్స్ ప్రభుత్వం సప్లై చేస్తుంది. అదేవిధంగా ఇటు కాలుష్యానికి సంబంధించి ఏదైతే చలికాలంలో ఎక్కువగా బొగ్గుల పైన మంట పెట్టుకొని ఉంటారో వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఢిల్లీ గవర్నమెంట్ నిషేధించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఎలక్ట్రిక్ హీటర్స్ని వాడుకోవాలనేది కూడా చెప్తున్నారు. 200 యూనిట్ కరెంటు ఫ్రీగా ఉంది కాబట్టి దాన్ని మీరు వాడుకుంటే ఇటు కాలుష్యం తగ్గించిన వాళ్ళు అవుతారనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం కొంత విజ్ఞప్తి చేస్తుంది. మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే ప్రజలు కొంత అప్రమత్తం అవడం జరిగింది. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఉదయం 11 గంటల వరకు కూడా విజిబిలిటీ ఉండట్లేదు. అదేవిధంగా సాయంత్రం 3 గంటల నుంచే పూర్తిగా విజిబిలిటీ తగ్గిపోతుంది. 6 గంటలకే చీకటి పడిపోతుండడంతో ప్రజలు ఎక్కువ శాతం కూడా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ గోపి.